హే హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. హాయ్, ఇప్పుడే బొటానికల్ గార్డెన్కి అయితే రీచ్ అయినాం. బ్రో మెల్ల 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 అది ఉంది ముందు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. చాలా రోజులైంది అనుకుంటా ఒక ఫుల్ ట్రావెల్ లాగా అప్లోడ్ చేసి. ఒక ప్లాన్ చేయాలి, ప్రాపర్గా ప్లాన్ చేసి రెగ్యులర్గా చేయడానికి కంటెంట్ ట్రై చేయాలి, చేస్తున్నాం. ఇప్పుడైతే thumbnail చూసి ఉంటారు ఆల్రెడీ. అన్ని ప్లేసెస్ని ఒకటే వీడియోలో పెడితే చాలా లెంత్గా అయిపోయింది వీడియో. సో అందుకే 2 పార్ట్స్గా డివైడ్ చేసినాం మేము. ఈ వీడియో మట్టుకైతే బెంగళూరు, మైసూర్, ఊటీ అవన్నీ కవర్ చేస్తున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఏ ప్లేసెస్ని కవర్ చేయాలి అండ్ హోటల్స్ ఎక్కడెక్కడ ఉంటే బెటర్ మన రీజనబుల్ బడ్జెట్లో, క్యాబ్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఫ్యామిలీతో వెళ్తే. సో ఇట్లా A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేసినాం. మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వెళ్ళాలనుకుంటే యూస్ఫుల్ అవుతుంది కంపల్సరీ. దట్స్ ఇట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లగేజ్ అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాం. అమ్మూతో వెళ్తున్నాం కాబట్టి మనకు డైపర్స్ మ్యాండేటరీ, వైప్స్, బ్యాగ్, అవి ఆడుకునేటి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మనం ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ ప్యాకింగ్ అనేది ఆర్గనైజ్గా వేసుకుంటే బాగుంటుంది. మీకు టైం సేవ్ అవుతుంది ట్రిప్లో. సో మా ఇనిషియల్ ప్లాన్ వచ్చేసి బెంగళూరు టు కోయంబత్తూర్ వయా సేలం డైరెక్ట్ వెళ్దాం అనుకున్నాం. బట్ మ్యాప్ చూసినప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ వే కూడా ఉంది. అదేంటంటే బెంగళూరు టు మైసూర్, ఊటీ అండ్ దెన్ కోయంబత్తూర్. ఒక 2 minutes మనం మైసూర్కి కానీ ఊటీకి కానీ మన బడ్జెట్లో ఎట్లా రీచ్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మైసూర్కి మనకు నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి అయితే మనకు TSRTC బస్సెస్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1200 నుంచి 1400 యావరేజ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ టు ఊటీ. మైసూర్ నుంచి ఊటీ వెళ్ళాలంటే మనకు KSRTC బస్సెస్ చాలా ఉంటాయి. KSRTC వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ చాలా ఆప్షన్స్ కనబడతాయి. ప్రైస్ వచ్చేసి 200 నుంచి 700 మధ్యలో ఉంటుంది. సో వయా బందీపూర్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే వయా బందీపూర్ సెలెక్ట్ చేసుకుంటే మనం థిక్ ఫారెస్ట్ నుంచి వెళ్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు హాయిగా. ఒకవేళ మీరు కనుక ఊటీకి డైరెక్ట్ వెళ్దాం అనుకుంటే డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు ఊటీకి, బట్ కోయంబత్తూర్ వరకు శబరి ఎక్స్ప్రెస్లో వెళ్ళి కోయంబత్తూర్ నుంచి KSRTC బస్సులో ఊటీకి వెళ్ళచ్చు. అది ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేసి టాయ్ ట్రైన్ జర్నీ. మీరు ఒకవేళ టాయ్ ట్రైన్లో జర్నీ చేస్తే అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది మీ లైఫ్లో. కంప్లీట్ డీటెయిల్స్ ఎలా బుక్ చేయాలి అవన్నీ డీటెయిల్స్, A to Z డీటెయిల్స్ ఆఫ్ టాయ్ ట్రైన్ మనం వీడియో లాస్ట్లో కవర్ చేసాం. అక్కడ మీరు అది చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. టైం వచ్చేసి 1:30 అవుతుంది. లంచ్కి అయితే అయినాం. యాజ్ యూజువల్ వెజ్ పులావ్, కేసరి బాత్, మినీ మీల్స్ అట్లా తీసుకున్నాం. సో చాలా బాగుండే ఫుడ్. ఇటు అమ్మో లంచ్ కూడా అవుతుంది. ఒకవేళ మీరు కనుక బెంగళూరు టు మైసూర్ వెళ్తే ఈ టాప్ 5 రెస్టారెంట్లో ఏదైనా ట్రై చేయొచ్చు. రేటింగ్స్ అయితే బాగున్నాయి అన్నింటికి. ఓకే, మళ్ళీ చెప్తా అంట. A few hours later. సో టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. మైసూర్ ప్యాలెస్కి అయితే రీచ్ అయినాం. కొంచెం లేట్ అయింది, బెంగళూరు నుంచి 11 o'clock వెళ్ళినాం కానీ 5 అయింది రీచ్ అవ్వడానికి. మా ట్రిప్లో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్. సో లోపలికి అయితే వెళ్తాం, చూద్దాం ఎట్లా ఉంటుందో. సీవుదే. సో ఫైనల్గా 120 రూపీస్ టికెట్ పే చేసి ఎంటర్ అయితే అయినాం. ఇది టోటల్ 72 acresలో ఉంది. ఇది ఇండిపెండెన్స్ తర్వాత కర్ణాటక గవర్నమెంట్ అండర్లో ఉంది ఇప్పుడు ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ వచ్చేసి ఇట్స్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చర్ అండ్ ఇక్కడ దసరా సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరుగుతాయి 10 days. అండ్ చాలా విన్నాం మైసూర్ ప్యాలెస్ గురించి, కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. సో లెట్స్ సీ ఎట్లుంటుందో లోపల.
ఈ వ్యూ చూసి నాకు ఒకటే గుర్తొచ్చింది, మగధీర నుంచి కాజల్ డైలాగ్, అది భైరవే గెలుస్తాడు అని సంథింగ్ ఏదో ఉంటుంది కదా అది. భైరవే గెలుస్తాడు. ప్యాలెస్లో చూడగానే వావ్ అమేజింగ్ ఫ్యాంటాస్టిక్ అని అనిపించిన దాంట్లో ఏదో ఒకటి, ఎన్ని సంవత్సరాలు అయిందో కట్టడానికి, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ప్యాలెస్ అంతా చూసిన తర్వాత, మెయిన్లీ ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే నా అప్పట్లోనే అనిపిస్తుంది. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఇట్లాంటిది కట్టగలుగుతామో లేదో, ఐ డోంట్ థింక్ సో. ఐ గెస్ బెస్ట్ టైం టు విజిట్ మైసూర్ ఆర్ మైసూర్ ప్యాలెస్ వచ్చేసి దసరా అప్పుడు 10 days గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఒక్కో రోజు ఒక్కో థీమ్ ఉంటుంది. సిటీ మొత్తం లైట్స్తో కవర్ అయి ఉంటుంది 10 days. అండ్ ఎలిఫెంట్స్ని రాజాలాగా డెకరేట్ చేసి చాముండేశ్వరి దేవిని మైసూర్ మొత్తం ఊరేగిస్తారు. సో చాముండేశ్వరి దేవిని ఒక గోల్డెన్ సీట్ పైన కూర్చోబెడతారు. ఆ గోల్డెన్ సీట్ వచ్చేసి 750 kgs ఉంటుందంట. ఒకవేళ మీకు కనుక టైం ఉంటే దసరా టైంలో మైసూర్ వెళ్ళడానికి ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ మైసూర్లో మైసూర్ ప్యాలెస్ కాకుండా కవర్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్ అండ్ దెన్ బృందావన్ గార్డెన్స్. ఒకవేళ మీకు టైం ఉంటే బృందావన్ గార్డెన్స్ కవర్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మైసూర్లో మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి శ్రీ హరిగోవింద. ఇది చాలా డీసెంట్ హోటల్, నీట్గా క్లీన్గా ఉంటుంది. ఫుడ్ వాజ్ అమేజింగ్, కాకపోతే ప్యూర్ వెజ్. సో నెక్స్ట్ టైం ఇఫ్ యూఆర్ గోయింగ్ టు మైసూర్ యూ కెన్ కన్సిడర్ దిస్ హోటల్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అమ్మ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా చెక్అవుట్కి టైం అయింది. సో సారీ, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి టైం అయింది. సో మన మైసూర్ ట్రిప్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అమ్మ కూడా సెర్లాక్ ఇప్పుడే తిన్నది కదా, బాగుంది సెర్లాక్. సో అదనమాట. నా వీఆర్ హెడింగ్ టు ఊటీ. ఇక్కడ స్వీటీ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఫేస్ అంత ఇన్నసెంట్గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. మనందరి ఫేవరెట్ ఐటమ్ సోప్స్, షాంపూస్, బాడీ లోషన్స్. అంటే అఫ్కోర్స్ మేమేం తీసుకోలేదు అనుకోండి. ఇంతకుముందు ట్రిప్స్కి వచ్చినప్పుడు స్వీటీ నేను ఇద్దరం కలిసి తినేది. సో ఇప్పుడు అక్కడ స్వీటీ తింటామంటే నేను అమ్మను పట్టుకున్నాను. సో అన్నమాట, రోల్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అట్లా. కపుల్ థింగ్స్. మైసూర్లో అంత టైం లేకుండా మాకు మైసూర్ ప్యాలెస్ ఒకటి చూసాం. బృందావన్ గార్డెన్స్ కూడా బాగుంటుందంట మైసూర్లో, బట్ మాకు అంత టైం లేకుండే. మైసూర్ అయితే వచ్చినా కానీ మైసూర్ పాకు తినలేదు, మైసూర్ బోండా తినలేదు కదా. సో అవి ఎక్కడుంటాయా మరి? మైసూర్ బోండా అయితే నాకైతే కనిపించలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో మా జర్నీలో డే 2 మైసూర్ అయితే క్రాస్ అయినాం. బందీపూర్ ఫారెస్ట్ స్టార్ట్ అయింది. మా డ్రైవర్ అన్న మొత్తం అన్ని జింకలు, నెమళ్ళు, పులులు, ఏనుగులు అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నాడు. చూద్దాం ఎట్లా ఉంటుందో. పీకాక్ ఇవన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి, చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి మనకు. వావ్, నైస్, బ్యూటిఫుల్. చాలానే ఉన్నాయి జింకలు, భయం లేకుండా రోడ్లపైన తిరుగుతున్నాయి ఇవన్నీ. ఓ బ్రో మెల్ల కొంచెం అయితే తాకుతుండే. మనకు రీల్స్లో వస్తాయి కదా ఎలిఫెంట్స్ వచ్చి మధ్యలో అవుతాయని, నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే. అది వచ్చేసి దాని పేరు తెలియదు కానీ మనకి బాహుబలిలో రానా ఫైట్ చేస్తాడు కదా, అది అనుకుంటాను నేను.
జర్నీ మధ్యలో ఈ లొకేషన్ బాగుందని ఆగినాం. ఊటీ ఇంకొక 40 కిలోమీటర్స్ అట్లా ఉంది. డే 2 ఈవినింగ్ 6 అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఊటీ టీ ప్లాంటేషన్. ఊటీలో టీ ప్లాంటేషన్ మస్తు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ఊటీ ట్రెడిషన్ స్టైల్లో డ్రెస్ వేసుకొని అదంతా మూమెంట్స్ క్యాప్చర్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అదంతా యూ మస్ట్ యాడ్ ఇట్ ఇన్ యువర్ ఐటనరీ ఇఫ్ యూ గో టు ఊటీ. నాకు ఎప్పుడు హిల్ స్టేషన్స్ వచ్చినా కానీ హిల్ స్టేషన్స్లో ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ 8 అవుతుంది. మా స్టేలో బాల్కనీలో నిల్చొని అట్లా చూస్తూ ఉన్నా. చాలా ఒక ట్రాఫిక్ సౌండ్ లేదు, ఏం లేదు, అండ్ చల్లని గాలి, ఒక ప్లెజెంట్ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. ఒక పీస్ ఉంటుంది అనిపిస్తుంది ఎప్పుడు హిల్ స్టేషన్స్కి వచ్చినప్పుడల్లా. అండ్ మాటలు చెప్పలేని అనుభూతి. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. హే హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. హాయ్. ఈరోజు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు మాకు ఊటీలో. ఎందుకంటే 1 డేనే ఉంది మాకు టైం. ఆదివాకి వెళ్ళిపోవాలి. ఈరోజు బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాం. హాయ్ గాయస్, ఇప్పుడే బొటానికల్ గార్డెన్కి అయితే రీచ్ అయినాం. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. సో బొటానికల్ గార్డెన్ చాలా బాగుంటుందని విన్నాం. చూడాలి ఊటీలో ఎలా ఉంటుందో. ఆల్రెడీ రీసెంట్గానే కబ్బన్ పార్క్ వెళ్ళినాం బెంగళూరులో. నేను అనుకున్నా ఇది కూడా పార్కే కదా, ఏముంటుందిలే అనుకుంటున్నాను నేనైతే. సో ఎక్స్పెక్టేషన్స్ ఉండదు ఊటీలో. బొటానికల్ గార్డెన్ అంటే అదే చెప్తారు మెయిన్గా ఊటీ అంటే. అమ్మ కూడా పోదామంటుంది. గుడ్ మార్నింగ్ అమ్మ. సో 125th ఫ్లవర్ షో ఏదో ఉంది ఇక్కడ, అందుకే మనకు అక్కడికి ఎంట్రీ లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ. ఇదైతే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది అన్నీ రియల్ ఫ్లవర్సే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు గ్లాస్ హౌస్ వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ హౌస్. సో ఓవరాల్గా బొటానికల్ గార్డెన్ వచ్చేసి
ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు హాయిగా ఒక 2-3 అవర్స్. బట్ ఒకవేళ మీరు అడ్వెంచరస్ పర్సన్ అయ్యి ఉండి ఫ్రెండ్స్తో కనుక వస్తే యూ కెన్ ట్రై అదర్ ప్లేసెస్ లైక్ పైకార వాటర్ ఫాల్స్, బోటింగ్ అని ట్రై చేయొచ్చు, దొడ్డబెట్ట పీక్ అని ఉంటుంది అది ట్రై చేయొచ్చు. ఊటీలో టాయ్ ట్రైన్ జర్నీ అనేది చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే థిక్ ఫారెస్ట్ మధ్యలో ఆ టీ ఎస్టేట్స్ కానీ ఆ సీనిక్ వ్యూస్ కానీ చూసుకుంటూ టనెల్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే అసలు బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. మనకి టాయ్ ట్రైన్స్ వచ్చేసి 2 months ముందే అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. మెట్టుపాలెం టు ఊటీ లేకపోతే ఊటీ టు మెట్టుపాలెం మీరు ట్రై చేయొచ్చు. సో మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తా. ఇట్లా కింద మనం తిరుపతి తిరుమలకి వెళ్ళి ఉంటాం కదా, కింద తిరుపతి పైన తిరుమల కదా. సో కింద తిరుపతి వచ్చేసి మెట్టుపాలెం అండ్ పైన వచ్చేసి ఊటీ, మధ్యలో కూనూరు ఉంటుంది. చాలాసార్లు 2 months ముందే అన్ని టికెట్స్ అయిపోయి ఉంటాయి, మెట్టుపాలెం టు ఊటీ ఆర్ ఊటీ టు మెట్టుపాలెం. సో అలాంటప్పుడు మనం కూనూరు నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు టు ఎక్స్పీరియన్స్ టాయ్ ట్రైన్. 1 week ముందైనా మనకు దొరికేస్తాయి టికెట్స్. తెలుగు స్టేట్స్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది ట్రైన్, అది కూనూరులో అక్కడ దిగేసి అక్కడ నుంచి టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ట్రిప్ మొత్తానికి క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే సవారీ రెంటల్స్ ఓపెన్ చేసి పికప్ డేట్ రిటర్న్ డేట్ ఇచ్చేస్తే అండ్ ఫ్రమ్ 2 cities ఇచ్చేస్తే మీకు ఏ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో వాటికి కొటేషన్ వస్తుంది. సో ఓలా పోస్ట్ పెయిడ్ కంటే చాలా తక్కువ రీజనబుల్ బడ్జెట్లోనే ఉంటుంది. సో యూ కెన్ ట్రై ఇట్. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority.